మరొక్కసారి ఆయన పాద సన్నిధిలో కూర్చున్న మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. మీ పక్క వాళ్ళు కూడా చెప్పుకోండి హ్యాపీ న్యూ ఇయర్ అని. రైట్, వాగ్దాన సందేశంలో వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ 2024 షమ్మా మినిస్ట్రీ కొరకై ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుదాం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. ఓకే, ఈ మాట అందరూ చెప్దామా? జనములు నీ వెలుగునకు వచ్చెదరు. యేసు నామములో ఈ ప్రామిస్ మన సంఘ పరిచర్య పట్ల జరుగునుగాక. గత రాత్రి దేవుని సన్నిధిలో మీకు ఈ యొక్క సందేశాన్ని కొన్ని మాటలు మీకు తెలియచేశాను. నీవు వెలుగుతూ ఉంటే ఆ వెలుగులోనికి ప్రజలు వస్తారు అని. జనములు నీ వెలుగునకు అంటే నువ్వు ఎప్పుడు వెలుగుతూ ఉంటావో అప్పుడు ప్రజలు నీ దగ్గరికి వస్తారు. అది నీ వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చేతి పనైనా, సంఘమైనా, సేవకుడైనా, ఎప్పుడు వెలుగుతూ ఉంటేనే ఆ వెలుగులోనికి ప్రజలు వచ్చేటట్లుగా పరిశుద్ధాత్ముడు తన కృపా బాహుళ్యాన్ని చూపుతూ ఉంటాడు. ఈ సంవత్సరం దైవ సన్నిధిలో మీరు తీర్మానం చేసుకోండి, ప్రభా నా ఆత్మీయ జీవితాన్ని అన్ని కోణాల్లో నువ్వు వెలిగించండి, ఆ వెలుగులోనికి అనేకులు వచ్చినట్లు నువ్వు సహాయం చేయండి ప్రభా అని నువ్వు కోరుకుంటే ఈ వాగ్దానం నీకు సొంతమవుతుంది. యేసు నామములో తన కృపను దేవుడు అనుగ్రహించునుగాక. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మీలో చాలామందికి తెలుసు. ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమంటారంటే, దేవుడు నన్ను వెలిగించాడు, దేవుడు నన్ను వెలిగించాడు, దేవుడు నన్ను వెలిగించాడు, దేవుడే నన్ను వెలిగించాడు కనుక నేను లోకానికి వెలిగిస్తూ ఉన్నాను. దేవుడే నన్ను వెలిగించకపోతే ఈ లోకానికి వెలిగివ్వటానికి అవకాశం లేదు. ఈరోజు ఒక దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను, ఒక థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక సహోదరుడిని దేవుడు ఒక అద్భుతమైన సైంటిస్ట్గా చేసి, ఒకప్పుడు తన చదువు, తన పరిస్థితులన్నీ కూడా అగమ్య గోచరం. స్కూల్లో టీచర్ అని చెప్పింది కదా, నీకు చదువు రాదు, దద్దమ్మవి, నీకు వేస్ట్, నీకు ఏమి రావు అని అంటే, వాళ్ళ అమ్మగారు చక్కగా వినయ భయభక్తులు కలిగిన స్త్రీ కనుక తన కుమారుడి యొక్క భవిష్యత్తు తల్లి మీద ఆధారపడి ఉంది కనుక ప్రార్థనాపరురాలైన తల్లి తన కుమారుడిని దగ్గరికి తీసుకుని చక్కని దైవ వాక్యాన్ని చదివింపచేసి, నన్న దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, విజయం ఇస్తాడని కొన్ని గైడెన్స్ ఇచ్చి ఆ కుమారుడిని ఎంకరేజ్ చేసి ఒక అద్భుతమైన సమాజానికి ఉపయోగపడి సమాజానికి వెలుగునిచ్చే ఆ స్థాయిని దేవుడు ఆ కుమారుడు ద్వారా సన్నిధిలో ఆశీర్వాద కారకుడిగా చేశాడు. నేను అంటున్నాను, మీలో కూడా చాలామంది అనుకుంటారు, ఇక నా పరిస్థితులు ఏమీ బాగాలేదు, 2023 అస్సలు ఉపయోగకరంగా లేదు, ఏమీ దీవెనకరంగా లేదు, ఏమీ కలిసి రాలేదు, అంతా కలిసి వెళ్ళిపోయింది, ఏమీ కలిసి రాలేదు. కొంతమంది చెప్తుంటారు కదా, ఏ రేవుకి వెళ్ళినా. మాకు ఒకడు ఉండేవాడు ప్రారంభంలో, ఆడు యాంప్లిఫైర్ మీద చెయ్యెత్తిసలాగిపోతూ ఉంటుంది. అది అస్సలు పొర్రపాటు కూడా మేము ఎంత ఇబ్బంది పడినా సరే సెట్ అయ్యేది కాదన్నమాట. ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరుగు అన్నట్లుగా ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే ఈ సంవత్సరం దైవ సన్నిధిలో తీర్మానం చేసుకోండి. ఏ యోగ్యత లేని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న థామస్ ఆల్వా ఎడిసన్ని ప్రభా ఒకప్పుడు అజ్ఞాని ఆయన్ని నువ్వు వెలిగించావు గనుక, అతడు సమాజానికి వెలిగించాడు గనుక నన్ను కూడా నా వీధికి, నా ఊరికి, మా సంఘానికి వెలుగుగా చేయండి అని నువ్వు కోరుకో. యేసు నామములో కృప కలుగునుగాక. చప్పట్ల కొడుతో సరి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ప్రత్యేకంగా మనం వెలగాలి అంటే ఏం చేయాలో ఒక 4 విషయాలు గత రాత్రి మీకు చెప్పాను. మరి వేకుజాము కనుక నిద్రమత్తులో మీరు ఎట్లా ఉన్నారో ఒకసారి రివిజన్ మరలా నీకు గుర్తు చేస్తూ ఉన్నాను. వెలగాలంటే ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ వన్, యేసయ్యను వెంబడించాలి. సెకండ్ వన్, సహోదర ప్రేమ కలిగి ఉండాలా. థర్డ్ వన్, ఉపవాస ప్రార్థన మనల్ని వెలిగిస్తుంది. చివరి 4వ మాట,
పరిశుద్ధాత్మ అభిషేకం మనల్ని వెలిగిస్తూ ఉంటుంది. ఈ 4 మాటలు గత రాత్రి మీకు తెలియచేసినాను. ఈ ఉదయకాలం ఈ జనవరి 1కి మిగిలిన కంటిన్యూస్ 3 పార్ట్ బి, ఈ 3 కంటిన్యూగా 5వ మాటగా మీకు చెప్తాను. సో మనం వెలగాలంటే ఏం చేయాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం అండ్ 16 వాక్య భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 వాక్య భాగం. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్ అని చెప్పండి ఒకసారి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. సో 5th వన్, మన ఆత్మీయ జీవితాలు వెలగాలి. జనములు నీ వెలుగునకు వస్తారు. నువ్వు వెలిగితేనే ప్రజలు వస్తారు. వెలగాలంటే ఏం చేయాలి బ్రదర్ అని అంటే, 5వ మాట సత్క్రియలు చేయాలి అనండి ఒకసారి మీ నోటితో. సో మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి సత్క్రియలు చేయని చెప్పండి. సంతకి వెళ్ళని చెప్పినట్టు నాకు. ఏం చేయాలంటే మనం సత్క్రియలు, మంచి పనులు మనం ఈ సంవత్సరం చేయటానికి ఒక నూతనమైన తీర్మానాన్ని మీరు తీసుకోండి. సత్క్రియలు చేస్తే మీరు అనేకులకి ఆశీర్వాదకారకులుగా, వెలుగుమయముగా అలాంటి జీవితాన్ని ప్రభు మీకు ఇస్తాడు. యేసయ్యే స్వయంగా చెప్తూ ఉన్నాడు ఈ మాట. ఇదిగో మనుషుల ఎదుట దేవుణ్ణి మహిమపరచినట్లుగా మీరు సత్క్రియలు అనే వెలుగు మీ మీద ఉదయించాలి. సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనం అన్యజనుల మధ్యలో, నామకార్థ క్రైస్తవుల మధ్యలో, ఆత్మీయుల మధ్యలో, సమాజంలో మనం నివాసం చేస్తూ ఉన్నాం. ఆత్మీయ భక్తి చేస్తున్న మనం ఎట్లా ఉండాలంటే, మనం ఎప్పుడు కూడా ఇతరుల ఎదుట సత్క్రియలు, మంచి కార్యాలు చేసే బిడలుగా మనం ఉండాలి. సమాజాన్ని మీరు చూడండి. ఈ రోజున సమాజాన్ని బాగు చేయటం కొరకు ఎందరెందరో ఎన్నెన్నో సత్క్రియలు ప్రారంభిస్తూ ఉన్నారు. కొంతమంది సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే సమ్మర్లో అద్భుతంగా వాళ్ళు చలివేంద్రం అక్కడక్కడ కొండలు పెట్టి మజ్జిగి వాళ్ళకి ఫ్రీగా ఇస్తూ ఉంటారు. ఎందుకై ఇట్లా మీరు చేస్తున్నారంటే, ఈ వేసవి కాలంలో అనేకులు ఎండలో ప్రయాణం చేసి వస్తారు కదా, సో మా వంతుగా మాకేదో పుణ్యం కట్టుకుంటుందని ఇట్లా చేస్తున్నాం అని అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా బీదలకి దుప్పట్లు పంచిపెట్టే వాళ్ళు ఉన్నారు, వస్త్రాలు పంచిపెట్టే వాళ్ళు ఉన్నారు. సో ఎన్నో విధాలుగా చారిటీ అంటే సత్క్రియలు చేయటానికి సమాజము ఎప్పుడు కూడా తోడ్పడుతూనే ఉంది. ఒక క్రైస్తవుడు ద్వారా కూడా సమాజం వెలిగించబడాలి అంటే, నీవు చేసే సత్క్రియలను బట్టే సమాజానికి వెలుగు వస్తుంది. నీవు అనేకులకు వెలిగించినప్పుడు ఆ వెలుగులోనికి ప్రజలు వస్తారు. ఆమేన్. గత కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. అది అన్యజనుల ప్రాంతం, అసలు అవకాశమే లేదు. సో సేవ చేయటానికి ఛాన్సే లేదు, సేవకులు రావడానికి అవకాశమే లేదన్నమాట. ఆ ఏరియా అట్లాంటి ప్రాంతం అన్నమాట. సో దైవజనుడు దేవుని యొక్క ఆత్మపూర్ణుడై ఆ ప్రాంతంలో అడుగు పెడుతూ ఉన్నాడు. వెళతా ఉన్నప్పటికీ ఆ ఊరు వచ్చినప్పటికీ తన గుండెల్లో ఒక తెలియని భారం కలుగుతూ ఉండేది. ప్రభువా, ఈ ఉన్నతమైన ఆయన ఆల్రెడీ బీఈడి కాలేజీలో లెక్చరర్గా ఉన్నాడు. కానీ ఆ ఊరు వచ్చినప్పటికీ తెలియని గుండెల్లో ఒక భారం ఏర్పడుతూ ఉండేది. ప్రభువా, ఏంటి ఈ ఊరు పట్ల నీ చిత్తం, సంకల్పం అంటే, ప్రభువారు తెలియజేసినారంట, ఈ ఊరిలో నువ్వు దైవ కార్యాలు చేయాలి. నాకెవరు తెలియదు కదా, ఎవరు పరిచయం కాదు కదా నాయన అంటే, లేదు, ఖచ్చితంగా ఈ ఊరు నీకు సొంతం చేయాలని, అనేక ఆత్మలు రక్షించాలని కోరుకుంటున్నానని దేవుడు మాట్లాడితే, ఆయన జర్నీస్
చేస్తున్నప్పుడల్లా కూడా ఆ ఊరికి వచ్చినప్పటికీ తెలియని భారం, తెలియని ఆవేదన కలుగుతుంటుంది. కన్నీళ్లు కాచి ప్రార్థిస్తూ ఉండేవారండి, ప్రభా ఏంటి ఈ ఊరు పట్ల నీ దయా సంకల్పం. సరే, ఓ రోజు స్కూటీ వేసుకుని ఆ ఊరు గల్లీలు వీధులు అన్నీ కూడా తిరిగి వచ్చినాడు. సో ఒక ఆయన పరిచయం అయితే ఆయన ద్వారా సో ఫస్ట్ మనం అక్కడ గాస్పుల్ అందించాలంటే అవకాశం లేదు. ఎట్లా మరి అని ఆలోచించి ప్రార్థన చేసుకుంటా సార్ ఆయనతో మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్తూ, ఈ ఊరు పట్ల దేవుడు నాకు ఒక ప్రణాళిక ఇచ్చాడు, దైవ చిత్తాన్ని తెలియజేసినాడు కనుక ఈ ఊరు ప్రజలకి ప్రభుని పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను. అయితే ఎట్లాగని నేను ఎన్ని విధాలుగా ప్రార్థన చేసుకుంటా వచ్చాను, మిమ్మల్ని పరిచయం చేశారు. అయితే మీ ద్వారా ఒక మెడికల్ క్యాంప్ ఒకటి నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. మీరు జస్ట్ చిన్న ప్లేస్ ఇస్తే చాలు, చిన్న చోటు ఇస్తే చాలంటే అదే ఉందండి బాబు, అనేకమైన పేద ప్రజలకి ఆ మెడికల్ క్యాంప్ పెడతా ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరం, అది సమాజానికి ఎంతో దీవెనకరణం. కనుక ఇది ఇట్లాంటి ఆశ, అభిలాష, ఆలోచన ఎవరికి మా ఊరిలో ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు మా ఊరు గురించి పట్టించుకునే నాదుడే లేడు. సో చేయండి సార్, మీరు చేయండి అని ఆయన ఎంకరేజ్ చేస్తే ఆయనకు తెలిసిన స్టాఫ్ కొంతమందిని పిలిచి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అద్భుతంగా అన్యజనులు వచ్చారు. వాళ్ళకి ఉచితంగానే ట్యాబ్లెట్స్ కూడా పంచారు, ఉచితంగానే కళ్ళజోళ్ళు ఇచ్చారు. ఎంతో మెడికల్ సంబంధించిన సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటుంటే ఆ ఊరు ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది. మన ఊరిలో ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వార్డు మెంబర్ ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, కానీ ఎప్పుడు మన ఊరు గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఈయన ఎవరో కొత్తగా వచ్చారు, ఎవరో కొత్తగా ఉంటుంది, ఎవరైనా అని మొత్తం మీద ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆయన పేరు తీసుకుని సార్ అని పిలుస్తారన్నమాట ఆయన్ని. సార్ మీరు రావటం మాకు దేవుని అని అనుకుని అట్లాగా ప్రారంభించారు. అలాగొచ్చిన వాళ్ళు, ఆ మెడికల్ క్యాంప్కి వచ్చిన వాళ్ళు మరలా ప్రార్థన చేయించుకుని వెళ్ళటం. దేవుడు మహాకృప, ఒక తల్లి ప్రేరేపించబడి అయ్యగారు మా అరుగు మీద మీరు ప్రార్థన పెట్టండి అని చెప్పింది. ఆ అరుగు మీద సువార్త ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆ అరుగు మీద ప్రారంభించబడిన, ఆ వీధిలో ప్రారంభించబడిన సేవ, అక్కడ ఒక మహిమగల మందిరం కట్టబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. నేను ఈ సందర్భం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రాంతమే గోడి తిప్ప అనే ప్రాంతం అది. సో ఆ దైవజనుడు నవీన్ కుమార్ అన్న, సో ఆయనకి ఆ ఊరును చూసినప్పుడు ఎలాగైనా వీళ్ళ దగ్గరికి అసలు ఎవరు వెళ్ళే అవకాశం లేదు, ఆ ఏరియా ఎవరు ఎంచుకోరన్నమాట. కానీ ఆ ఊరు దేవునికి సొంతం కావాలి, ఏదో ఒక సత్క్రియ, మంచి కార్యం చేయాలని మెడికల్ క్యాంప్ పెట్టి ఆ విధంగా ప్రభు సువార్త అక్కడ ప్రకటించబడింది. ఈరోజు నేను ఆశిస్తున్నాను, మిషనరీలు ఎంతోమంది మన దేశానికి వచ్చి వైద్య సేవలు అందించి హాస్పిటల్స్ కట్టించి అలాగ ప్రభువుని పరిచయం చేశారు. ఈరోజు నువ్వు చేసే కార్యాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అనేకులకు నువ్వు ఒక వెలుగుమయముగా మార్చబడదువు గాక. బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక మాట చదివిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చూద్దాం. అసలు మనం ఎందుకు సృష్టించబడ్డాం ఈ భూమి మీద అనంటే, ప్రభువే పౌలు ద్వారా ఈ మాట చెప్తున్నాడు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. ఎఫెసీ 2:10 చదవక. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడి ఉన్నాము. ఆయన చేతి పని అయి ఉన్నాము. ప్రభు మనల్ని ఎందుకు సృష్టించాడు బ్రదర్? సత్క్రియలు చేయటానికే. ఆయన చేతి పని అయి ఉన్నాం మనం. నిన్న 31 కదా, డిసెంబర్ 31 ముందు రోజు 30వ రోజు, డిసెంబర్ 30వ తారీఖు కాకినాడ నుంచి అన్న వాళ్ళు వచ్చారన్నమాట. అంటే ఒకప్పుడు సండే స్కూల్ పరిచర్యలో వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండేవారు అన్నమాట. యేసుబాబు అన్నాళ్ళు వాళ్ళు జస్ట్ చూద్దామని వచ్చినారన్నమాట. ఆయన నాతో చెప్తూ ఒక మాట అన్నారు, బ్రదర్ మేము మెడికల్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తూ ఉంటాం. అయితే ఆ డిపార్ట్మెంట్లో ఎన్నోసార్లు మేము క్రిస్మస్ పెడదామని ఆ డిపార్ట్మెంట్లో అనుకున్నాం, కానీ మా పై ఆఫీసరు కొంచెం డిప్రెషన్లో ఉండడం వల్ల డిసెంబర్ వచ్చినప్పటికీ వాళ్ళ ఇంట్లో ఏదో
కష్ట సమయం ఏర్పడుతుంటే ఆయన మూడ్ బాగలేదు, ఇప్పుడు ఎడితే బాగుందని అట్లాగా ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం 2023 దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే మొత్తం డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ, స్టాఫ్ అందరినీ పిలిచాం. అందరికీ క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్లు కొన్నాం. అందరికీ ప్రభు సన్నిధిలో చిన్నగా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. స్టేజ్ కట్టాం, సౌండ్ సిస్టమ్ పెట్టాం. అసలు ఆ ఆఫీస్ చరిత్రలో ఇప్పటి వరకు క్రిస్మస్లు అనేవి ఎప్పుడు జరగలేదు. దేవుడు మమ్మల్ని ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన ద్వారా మా ద్వారా అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగింది. మమ్మల్ని చూసి చాలామంది ఆ రాజమండ్రి జైలు, సెంట్రల్ జైల్లో కూడా క్రిస్మస్లు ఏర్పాటు చేశారు బ్రదర్. చాలా కరెంట్ ఆఫీస్లో క్రిస్మస్లు ఏర్పాటు చేశారు బ్రదర్. చాలామంది దైవ కార్యాన్ని చూశారు. ఆ యొక్క వాళ్ళ పై ఆఫీసర్ అట ఆ క్రిస్మస్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంచుమించు 1-1:30 ముగించేస్తారు. 2 అయిపోయినా సరే ఆ పై ఆఫీసరు అక్కడ కూర్చుని, అరే బాబు మీరు తలబెట్టిన ప్రాజెక్టు చాలా బాగుంది, అసలు మీ దేవుడు ఇంత గొప్పోడని నేను అనుకోలేదన్నా అని అక్కడి నుంచి అసలు కదులు రావట్లేదంట ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటున్నాను, నువ్వు పనిచేసే చోట నువ్వే ఒక వెలుగుగా మారడానికి నీ ద్వారా సత్క్రియలు జరుగునుగాక. సమాజానికి నువ్వు సత్క్రియలు పంచేవాడిగా మార్చబడదుగాక. అందుకొరకే దేవుడు మనల్ని సృష్టించాడు. కయీను గురించి మీరు చదివితే కయీనుతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల వాకిట పాపము పొంచి ఉండదు. నువ్వు సత్క్రియ చేసి ఉంటే నీ వాకిట పాపం పొంచి ఉండదు. కయీను చేసిన పని ఏమిటంటే సత్క్రియ చేయలేదు, దుష్కార్యము చేశాడు, దుష్క్రియ చేశాడు. ఎవరికి ఉపయోగకరమైన లైఫ్గా ఆయన జీవితం లేదు. దేశ దిమ్మరై తిరిగాడు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు సత్క్రియ చేసి ఉంటే తల పైకెత్తుకునేవాడు అని. ఈ ఉదయకాలం, ఈ నూతన సంవత్సరం, ఈ ప్రారంభ రోజు దైవ సన్నిధిలో కూర్చున్న మీ అందరూ ప్రభు కోసం, మీ గ్రామం కోసం ఒక పట్టుదలతో సత్క్రియలు ప్రారంభించండి. మిమ్మల్నే మీ వీధిలో ఒక వెలుగుగా దేవుడు మార్చునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఇందులో యెఫ్తా జీవితాన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. వాస్తవంగా యెఫ్తా జీవితాన్ని మనం చూస్తే అందరూ తృణీకరించారు. వాళ్ళ తోటి సహోదరులే, అన్నదమ్ములే యెఫ్తాని తృణీకరించారు. అరే బాబు, నీకు ఈ ఇంట్లో వాటా లేదు, వెళ్ళు, అవకాశమే లేదు. నేను అంటాను, మరి సమాజం ఏం చేస్తుంది? ఇంత తృణీకరిస్తున్నప్పుడు వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అయితే యెఫ్తాని వద్దనుకున్నారు, కాదనుకున్నారు. వాళ్ళు ఇంట్లోంచి గెంటేశారు, నెట్టివేశారు. టోబు అనే దేశానికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క ప్రాంతం, ఆ ఊరు ప్రజలు కూడా అల్లరి జనం. అయితే ఎవరైతే వద్దనుకున్నారో, ఎవరైతే కాదనుకున్నారో ఆ వ్యక్తులే, ప్రధానులే మరలా యెఫ్తా కాళ్ళ దగ్గరికి వచ్చి, నీవు మా మీద అధిపతిగా ఉండాలి, నీవు మా మీద లీడర్షిప్, నాయకుడిగా ఉండాలి నీవు అని ఎంపిక చేసుకున్నారు. అయితే యెఫ్తా వెళ్ళేటప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు తీర్మానం చేసుకుని ఉంటాడు, ప్రభా ఈ యుద్ధానికి వెళుతున్నాను, నాకు జయమిస్తే నా ఇంట్లోంచి ఏం వస్తుందో అది నీకు బహుమానంగా ఇస్తానని సమర్పణతో, త్యాగముతో తన జీవితాన్ని కొనసాగింపచేశాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఎవరు తృణీకరించారో మరలా వాళ్ళే యెఫ్తా దగ్గరికి వచ్చినప్పుడు యెఫ్తా ఇలా అనాలి. ఏమనాలి తెలుసా? మీరు నన్ను వద్దన్నారు, పొమ్మన్నారు, మరలా వచ్చారు, వెళ్ళండి, అస్సలు నా గుమ్మంలో అడుగు పెట్టొద్దు అనాలి యెఫ్తా. కానీ వాళ్ళని అద్భుతంగా చేర్చుకున్నాడు యెఫ్తా. అదే సత్క్రియ. కొన్నిసార్లు మనల్ని తృణీకరిస్తారు అనేకులు. మరలా వాళ్ళకి అసలైన నిజము అర్థమైన తర్వాత మరలా వస్తారు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చేర్చుకోవాలి. అదే సత్క్రియ. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెఫ్తా జీవితాన్ని మనం చదివితే న్యాయాధిపతుల పుస్తకంలో ఈ మాటలు రాసి ఉంచారు.
11వ అధ్యాయంలో న్యాయాధిపతుల పుస్తకంలో యెఫ్తా చరిత్ర మనకి కనబడుతుంది. అక్కడ యెఫ్తాను గురించి రాయబడిన ఒక మాట నేను మీకు చదివించాలని ఆశపడతా ఉన్నాను. చూడండి 10వ వచనము అండ్ 11వ వచనం. గిలాదు 11వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. గిలాదు పెద్దలు నిశ్చయంగా మేము నీ మాట చొప్పున చేయుదుము. ఏమండి, ఒకప్పుడు ఏమన్నారు? అస్సలు నీకు చోటు లేదు, వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు మరలా వాళ్ళు ఏమంటున్నారు? నిశ్చయముగా నీ మాట చొప్పున చేస్తాం. యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండును గాక అని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తనకు ప్రధానునిగాను, జనులు అతన్ని ప్రధానినిగాను అధిపతిగాను అతన్ని నియమించారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మన జీవితాలు కూడా అలాగా యెఫ్తా దగ్గరికి జనాలు వచ్చినట్లు, వద్దనుకున్న వాళ్ళే మరలా తిరిగి వచ్చినట్లుగా ఈ సంవత్సరం నువ్వు సత్క్రియ చేయటం ప్రారంభిస్తే, ఎవరైతే మాట వినకుండా తిరుగుబాటు చేస్తూ ఎదిరిస్తూ దూషిస్తూ మాట్లాడుతున్నారో నీ ఆఫీస్లో వాళ్ళే నీ ద్వారా మారు మనసు పొందుదురుగాక, వారే రక్షణలోనికి వచ్చుదురుగాక, వారి మీద వెలుగు కిరణాలు ఉదయించునుగాక. కారణం నీవు చేసే సత్క్రియను బట్టి. బైబిల్లో ఎంతోమంది చేశారు. దోర్కా అనే ఒక సహోదరి టైలరింగ్ వర్క్ చేస్తుంది. పేతురు అనే దైవజనుడికి ఇట్లాంటి వస్త్రాలు కుట్టిస్తూ ఉండేదన్నమాట. సత్క్రియ. కొర్నేలి 100 మందికి లీడర్, అధిపతి. దాన ధర్మాలు సత్క్రియలు చేయటం ఆయనకి అలవాటుగా మారిపోయింది. బహుధర్మ కార్యాలు చేశాడట కొర్నేలి. ఈ విధంగా వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఆశీర్వాదకారకులుగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభ రోజే మీరు ఈ యొక్క ఆలోచనతో నిర్ణయాలతో అడుగులు ముందుకు వేయండి. మీ సత్క్రియలను చూసి మనుషులు మీ వద్దకు వచ్చినట్లు ప్రభు యేసు నామములో మిమ్మల్ని బలపరచునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం సత్క్రియలు కానీ చేతకాని పనులన్నీ చేస్తూ ఉంటాం. సత్క్రియలు చేయం, చేతకాని పనులన్నీ చేస్తూ ఉంటాం. ఎట్లాగంటే భార్య వంట వండుతూ ఉంది, సనుక్కుంటా విసుక్కుంటా కసురుకుంటా వంట చేస్తూ ఉంది. భర్త సోఫాలో కూర్చున్నాడు. ఏంటి ఇవిడు ఎప్పుడు బాగానే ఉండేది, సడన్గా అరుస్తుంది కరుస్తుంది, చూస్తే కరిసేసేటట్టు ఉంది పరిస్థితి, ఏంటి ఇట్లా ఉన్నది అని అనుకుని అడిగినాడు, ఏందమ్మా ఇట్లా ఉన్నావు అని. 20 రోజుల నుంచి పని మనిషి రావటం లేదు, నేనే చేసుకోవాల్సి వస్తుంది, అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. అంట్లు కావచ్చు, వంటలు కావచ్చు, A to Z మెడికల్ స్టోర్ లాగా అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. 20 రోజుల నుంచి ఎవరు పని చేసేవాళ్ళు రావట్లేదు, పని మనిషి. సర్లే దాని గురించి అంత డల్గా ఉంది, వస్తుందిలే పాప ఆవిడికి బాగుంటే వస్తుంది కదా. లేదు నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేసి ఈ పనులన్నీ చేయంటుంది. ఎంత మంచి ఆవిడమ్మా బాబు, దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఏంటో అనవసరమైన పనులన్నీ చేస్తూ ఉంటారు. పని మనిషి రాలేనందుకు ఇప్పుడు గుడ్ సలహా చెప్తుందన్నమాట భర్తతో. వాలంటరీ రిటైర్మెంట్ ఖాళీగా ఉంటా కదా, ఈ అంట్లు అంటుంది ఆవిడ. అది సత్క్రియ, చేతకాని పనులే కదండి అవి. కొన్నిసార్లు మనం చేసే చేతకాని పనులు బట్టి అన్యజనుల మధ్యలో దేవుని నామం అవమానపరచబడుతుందేమో. ఈరోజు మీరు తీర్మానం చేసుకోవాలి. ముఖ్య స్నేహితులందరినీ పిలిచి కొర్నేలి మీటింగ్ పెట్టాడంటే ఎంత సత్క్రియ అండి అది. మీరు ఈ సంవత్సరంలో 365 రోజులు ఒక్క రోజైనా మీ ఇంటి దగ్గర కూటం జరగాలి. మీ బంధువుల్ని స్నేహితులందరినీ పిలిచి ఇట్లాగా మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆ వెలుగులోకి ప్రజలు వస్తారంతే. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా చెప్దాం ఆమేన్. సో తప్పకుండా ఆయన మనల్ని వెలుగుమయముగా మార్చునుగాక. బైబిల్లో మీరు చూడండి అపోస్తలుల కార్యాలు అండ్ 9:36 9:36
అపోస్తులు 9:36. దోర్కా గురించి చదువుదాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఉన్నది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. దోర్కా ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా ఎలా చేసి చేస్తుందంట? ఉండెను. ఎలా చేస్తుందంట? బహుగా. కనుక ఈ సంవత్సరం మీరు చేయండి, తీర్మానం చేసుకోండి, ఆ క్రియలే మన వెంట వస్తాయి. కనుక ఈ సంవత్సర ప్రారంభంలోనే దేవుడు జనాలు నీ వెలుగునకు వచ్చినట్లుగా పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని మన ఎడల జరిగించబోతున్నాడు. ఈ జనవరి 1 ఆయన సన్నిధిలో నిలిచిన మీ అందరి ఆత్మీయ జీవితాల్ని దేవుడు వెలుగుమయముగా మార్చునుగాక. సో దోర్కవలే మీరు సత్క్రియలు బహుగా చేయటానికి దేవుని ఎదుట ఒక తీర్మానం, ఒక నిబంధన మీరు చేసుకోండి. కొంతమంది, నేను మరలా చెప్తాను కదా, సత్క్రియలు చేయరు, మంచి పనులు చేయరు, కానీ ఎక్కువగా గొడవలు కొట్లాటకి ప్రజలు మక్కువ చూపుతూ ఉంటారు. ఆ మధ్యకాలంలో ఎవరు చెప్తే విన్నారండి, భార్యాభర్తలు ఇద్దరు 7 గంటలు కొట్టుకున్నారంట. 7 గంటలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని గొడవ పెట్టుకున్నారండి. 7 గంటలు. అసలు ఎవరైనా గొడవ పెట్టుకుంటే 5 నిమిషాలు 2 నిమిషాలు మళ్ళీ వెంటనే మారు మనసు పొందేసి సమాధానం పడిపోతారు. 7 గంటలు అస్సలు వాళ్ళకి ఇంట్లో సమాధానం లేదు, కుదిరే లేదు, ప్రశాంతతే లేదు. 7 గంటలు వాళ్ళిద్దరూ గొడవ పెట్టేసుకున్న తర్వాత ఒక లాస్ట్ జడ్జిమెంట్కి వచ్చారంట. ఏంటి ఆ జడ్జిమెంట్ అని అంటే, భర్త అంటున్నాడు, నాది తప్పు అయితే నేనే పోతాను. నిజంగా నాది తప్పు అయితే, నాది మిస్టేక్ ఉంటే నేనే పోతాను. భార్య ఏమనాలి? నాది తప్పు అయితే నేనే పోతున్నాను. ఇప్పుడు ఏమంటో తెలుసు భార్య ఎంత తెలివైందో, నాది తప్పు అయితే నా పసుపు కుంకుమ పోతుందన్న. చూడండి బాబు, ఎంత దారుణం అండి. పసుపు కుంకుమ ఎవరు? ఆయనే కదా. చాలామంది చేసే పనులు ఇలాంటివి ఉన్నప్పటికీ సమాజం ఎలా మారుతుందో చెప్పండి. మీరు దేవుణ్ణి నమ్ముకుని బైబిల్ పట్టుకుని మీ వీధిలోంచి ప్రభు సన్నిధికి దేవదూతల వల్లే వస్తూ ఉంటుంటే మీ అడుగుజాడలో వాళ్ళు వస్తారు. ఇంట్లో మీరే గొడవలు పెట్టేసుకుని సమాధానం లేకుండా, ప్రశాంతత లేకుండా గోల కింద ఉందనుకోండి, సో ఆ వీధి కదిలించబడదు. కనుక మీరు ఒక వెలుగుమయముగా మారాలి. సత్క్రియలు చేస్తే ఆ వెలుగు ప్రకాశించబడుతుంది. ఆ వెలుగులోనికి ప్రజలు పరిగెత్తుకుని వచ్చుదురుగాక. అద్భుతం యేసు నామములో తండ్రి జరిగించునుగాక. డిసెంబర్ నెలంతా మన సంఘంలో చాలామంది గృహాల్లో అద్భుతమైన కూటాలు, క్రిస్మస్ పండుగలు ఏర్పాటు చేసాం. అన్యజనులు వచ్చారు. చాలామంది తృప్తిపడి దేవుని గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. సో దేవుని సేవకుడిగా కూడా నేను ఆశపడుతున్నాను, మీ అంతరంగం ఎప్పుడు కూడా నేను ప్రభు కోసం ఏదో ఒక సత్క్రియ చేయాలని ఆశపడుతూనే ఉండండి. ప్రభు మీ ఆశయాలన్నీ సఫలము చేయనుగాక. రైట్. ఇక 6th one, 6వ మాట, జనములు నీ వెలుగునకు వస్తారు. ఎప్పుడు అంటే నువ్వు వెలుగుతూ ఉంటే. సో మరి వెలగాలి అంటే ఏం చేయాలి బ్రదర్ అని అంటే, సో 6వ మాట కూడా మీకు చెప్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని చదువుదాం. సామెతల పుస్తకం 6వ అధ్యాయం 23వ వాక్య భాగం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. చాలు, ఉపదేశాన్ని అంగీకరించాలి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉంటుంది. సో నువ్వు వెలగాలంటే 6th one నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఉపదేశాన్ని అంగీకరించాలి. ఎవ్రీ సండే దేవుడు దాసుల్ని నిలబెట్టి మనతో వాక్య ఉపదేశాన్ని బోధిస్తూ ఉంటారు. సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్లో ఉపదేశం బోధించబడుతుంది. ఇక ఏ కూడికలైనా సరే వాక్య ఉపదేశం మనం వింటూ ఉన్నప్పుడు, అవి ఉపవాస కూటాలైనా సంవత్సరాంత కూడికలైనా సన్నిధిలో జరిగే ప్రతి కార్యక్రమంలో వాక్యాన్ని మనం వింటున్నాం కదా. ఈ వాక్యం అనే ఉపదేశాన్ని వింటాం కాదు, విని మనం మార్కులు వేసేవాళ్ళుగా కాదు, కానీ ఆ వాక్య ఉపదేశాన్ని అంగీకరించాలి, అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకోకపోతే సప్లై రాదు. ఆత్మీయ జీవితంలో విన్న ప్రతి వాక్యాన్ని ఇది నా కోసమే దేవుడు మాట్లాడాడు. సో నా జీవితం వెలుగుమయముగా ఉండాలి. ఒక స్టార్ ఎంత అద్భుతంగా వెలుగుతూ ప్రకాశిస్తుందో, ఒక క్యాండిల్ ఎలాగా వెలుగుతూ ప్రకాశిస్తుందో, నా జీవితం కూడా వెలుగుమయంగా ఉండేటట్లుగా ప్రభు నీ ఆజ్ఞలు లేకపోతే నీ ఉపదేశాన్ని నేను గైకుని అంగీకరించే ఆ సాత్వికమైన మనసును నాకు దయచేయండి అని నువ్వు కోరుకుంటే తప్పకుండా దేవుని యొక్క ఆ ఉపదేశ క్రమము నేను సరైన రీతిలో చక్కని మార్గంలో నడిపిస్తుంది. ప్రభు తన కృపకు నిన్ను పాత్రుడిగా మార్చునుగాక. బైబిల్ చెప్తుంది ఉపదేశాన్ని అంగీకరించమని. బైబిల్లో దేవుడు ఉపదేశ క్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశాడు. ఉపదేశం అనేది ఒక సిస్టమేటిక్గా దేవుడు ఇచ్చాడు తన ప్రజలకి. ఉపదేశ క్రమం ఇచ్చాడు దేవుడు. ఇంకా లేఖనాల్లో మనం చదువుతూ ఉంటే నీకు ప్రయోజనం కలుగునట్లుగా నీకు ఉపదేశం చేస్తానన్నాడు దేవుడు. నా ఉపదేశము వానవలే కురియును అన్నాడు. మంచు ఏమో వాక్కుతో పోల్చాడు, ఉపదేశాన్ని వానతో పోల్చినాడు. నా ఉపదేశం వానవలే కురుస్తుంది అన్నాడు. ఆత్మీయ జీవితంలో ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళు కీడొస్తుందన్న భయం లేకుండా నెమ్మదిగా సురక్షితంగా ఉంటారని లేఖనాలు రాయబడి ఉంది. దైవికమైన సన్నిధిలో మీరు వింటున్న వాక్యం అనే ఉపదేశం సాత్వికమైన మనసుతో అంగీకరించండి, అప్లై చేసుకోండి. నీవే నీ ప్రాంతానికి ఒక వెలుగు. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. సో తండ్రి అలాగ నిన్ను వెలుగుగా మార్చునుగాక. దేవుని వాక్యం గురించి చదువుతూ ఉంటాం కదా, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ వాక్యం నా పాదములకు, గట్టిగా చెప్పండి, దీపము నా త్రోవకు వెలుగు. సో ఆ వాక్యం అనే ఉపదేశ క్రమాలు మనం ఎప్పుడైతే వింటామో మనం నిజంగానే మన అడుగులు తడబడవు, చీకట్లోకి వెళ్ళం, అపజయాలు పాలవ్వం. దేవుడే మనకి ఆ మార్గదర్శిగా ఉండి ఆ వెలుగుమయమైన జీవితాన్ని మనకి ఇస్తాడు. పరిశుద్ధుడైన దేవుని లేఖనాల్లో కొన్ని మాటలు మీకు చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే కొరింథీ సంఘం ఎంత చక్కగా వాళ్ళు ఉపదేశాన్ని అంగీకరించారు. కొరింథీ సంఘం ఏ విధంగా వాళ్ళు ఉపదేశ క్రమంలో చక్కగా ఐశ్వర్యవంతులయ్యారంట వాళ్ళు. చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక అండ్ మొదటి అధ్యాయం 6వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఓకే, ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ ఓకే, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులయ్యారు. అబ్బా, కొరింథీ సంఘం ఎట్లా ఉంది చెప్పండి? సమస్త జ్ఞానం ఉపదేశంలో ఐశ్వర్యవంతులయ్యారంట. సంఘంలో ఎంతమంది ఐశ్వర్యవంతులు అవ్వాలనుకున్నారో సార్ చేయొద్దండి. అమ్మో, మీరింతమంది ఐశ్వర్యవంతులు కావాలనుకుంటున్నారు, ఇంకేముంది, యేసునామంలో జరుగునుగాక. సో ఉపదేశంలో కూడా మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలి. భౌతికంగా 4 బిల్డింగ్స్, 2 కార్లు, అమ్మో చాలా హంగామా ఉంటే వీళ్ళు నిజంగా ఐశ్వర్యవంతులు అంటారు. మరి సంఘంలో వాక్యంలో కూడా నీవు ఎలా ఉండాలంటే ఐశ్వర్యవంతులుగా ఆ స్థాయి పెరగాలి. ఇంకా రూతు గ్రంథం తీయమంటే ఇంకా తీతు గ్రంథం దగ్గర ఉంటే ఎట్లా? నువ్వు ఆత్మీయ స్థితి ఎదుగుదల లేకపోతే ఇంకా ఉపదేశంలో ఎట్లా ఐశ్వర్యవంతులయ్యేది? పౌలు చెప్తాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎప్పటికీ బోధకులు అయిపోవాలి. మరలా మీకు మూలోపదేశాలు చెప్పే ABCDలు నేర్చుకునే స్థాయిలో ఉంటేలా? కనుక ప్రభువా, ఈ సంవత్సరం నేను వాక్య ఉపదేశంలో ఐశ్వర్యవంతులు అవటానికి, ఆ ఉపదేశమే నాకు వెలుగునిస్తుంది కనుక నేను అనేకులకు వెలుగునిచ్చేటట్లుగా నా జీవితాన్ని అలాగ కట్టు, స్థిరపరచు అని నువ్వు కోరుకో, వేడుకో. యేసయ్య నిన్ను ఉపదేశ క్రమంలో స్థిరపరచునుగాక.
గట్టిగా చెప్పండి ఆమేన్. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, ఉపదేశంలో స్థిరపరుస్తూ ఉంటాడు, నాటుతూ ఉంటాడు, ఖండిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ ఉపదేశానికి మనం లోబడి అంటు కట్టబడాలి. కొంతమంది దేవుడికే పరీక్ష పెడతా ఉంటారు. దేవుడు వీళ్ళని పరీక్షిస్తూ ఉంటుంటే వీళ్ళు దేవుడికి పరీక్ష పెడతా ఉంటారు. హల్లెలూయా చెప్పండి. ఒక ఆవిడ 7 రోజులు ఉపవాసం ఉందంట. ఎన్ని రోజులు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, మొత్తం మీద ఆవిడకి ఎట్లా కృప దొరికిందో తెలియదు కానీ 7 రోజులు 7 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది. కరెక్ట్గా పాస్టర్ గారు వాళ్ళ గృహాన్ని దర్శించడానికి హౌస్ విజిటింగ్ అని వెళ్ళారంట. వెళ్ళినప్పటికీ ఆమె తలుపులు వేసేసుకుని ప్రేయర్లో ఉంది, చాలా ప్రేయర్ చేసుకుంటా ఉంది. అన్న విజిటింగ్ అని వెళ్ళి డోర్ కాలింగ్ బెల్ కొట్టినాడు. గబగబా ఆమె వచ్చి డోర్ ఓపెన్ చేస్తే కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఉంది, ఏడుస్తూ ఉంది. సేవకులు వచ్చిందా, వందనాలమ్మా అంటే వందనాలయ్యా అని, సోఫా మీద కూర్చోండి అయ్యా అని చెప్పింది. కాఫీ తాగుతారంటే వద్దమ్మా అని అన్నారు ఆయన. ఏమ్మా డల్గా ఉన్నా, ఎప్పుడు చక్కగా సంతోషంగా ఉండేదానివి, ఆనందంగా ఉండేదానివి, ఏంటి నీ ముఖంలో ఏడుపు, ఈ కన్నీళ్ళు, బాధ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడిగితే 7 రోజుల నుంచి ఉపవాసం ఉన్నానన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నానన్నా, దేవుడికి పరీక్ష పెట్టారన్నా, నా ఉపవాసం పూర్తయ్యే లోపల కలర్ టీవీ ఇంటి దగ్గరకు వచ్చి ముందు పడాలి. ఎవరికెట్టింది పరీక్ష? సో ఇలాంటి వాళ్ళు ఉపదేశంలో నాటబడ్డారా చెప్పండి? ఉపదేశంలో అంటు కట్టబడ్డారా? దేవుడికి మనం ఎప్పుడు పరీక్ష పెట్టకూడదు. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన పరీక్ష పెట్టినప్పుడు మనం గెలవాలి. అబ్రహాముని పరిశోధించినప్పుడు విజయం అద్భుతంగా దేవుడిచ్చినాడు. ఉపదేశ క్రమం కొన్నిసార్లు ఘాటుగానే ఉంటుంది. అయినా ఆ ఉపదేశ క్రమంలో మనం స్థిరపడితేనే ఐశ్వర్యం, అంటే భక్తి విషయంలో స్టాండర్డ్ పెరగాలండి. ఎల్కేజీ వాడు ఏ కేజీలోకి వస్తాడు? అరకేజీ, పావు కేజీ, కేజీ, యూకేజీ, తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, అట్లా ఉన్నత చదువులకు వెళ్తాడు కదా. అలాగే విశ్వాసులు ఎప్పుడు కూడా ఇంకా ఆదికాండమే, ఇంకా కీర్తన గ్రంథమే, ఎప్పుడు బైబిల్ చదవమన్నా కీర్తనలు తప్ప ఇంకోటి తీరాలు. కీర్తనలోనే ఉంటే నీ స్టాండర్డ్ ఎట్లా ఎదిగింది? నువ్వు ఉపదేశంలో ఐశ్వర్యవంతులుగా మార్చబడదువుగాక. ఆ వాక్యమే నీకు వెలుగు, అనేకులకి ఆ వెలుగును చూపేటట్లుగా నిన్ను దేవుడు స్థిరపరచునుగాక. గట్టిగా ఆమేన్. సో చివరి మాట, ఆఖరి మాట చెప్పి మీ కొరకు ప్రేయర్ చేస్తాను. 7th one, 7వ మాట, ఎప్పుడు మనం వెలుగుతాం అనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక అండ్ 5వ అధ్యాయం 9వ వాక్యం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9 word. ఎలుగు ఫలము ఏదనగా సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నాయి. సో చాలండి. 7వదిగా చివరి మాట మంచితనం అనండి. మనం ఎప్పుడు మంచిగా ఉంటామో మన మంచితనాన్ని చూసి వాళ్ళు వస్తూ ఉంటారండి మన దగ్గరికి. వెలుగు ఫలం ఏమనగా మంచితనము, నీతి, సత్యమని తెలియజేస్తున్నాడు పౌలు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు మంచిగా ఉంటాడో అది ప్రజలు చూస్తారండి. మన లైఫే ఒక వెలుగు. నా దగ్గరికి ఒక అన్న వచ్చినారు. వాస్తవంగా ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటారు. అన్యుడే. జస్ట్ ఆ సండే ప్రేయర్ చేయించుకుందామని, లాస్ట్లో అన్న చేత ప్రార్థన చేయించుకుందామని వచ్చినాడు. ఆ రోజుకి చాలా విస్తారమైన ప్రజలు వచ్చారు. బల్లారాధన ఆ రోజు, అందరికీ భోజనాలు అడావుడాడుగా ఉన్నాం. వస్తూ ఉంటుంటే నేను వచ్చిన వాళ్ళు అందరితో, మరి ఆ రోజు ప్రభు బల్లారాధన రోజు అందరూ ఆల్మోస్ట్ అందరికీ ప్రార్థన చేస్తూ ఉంటాం. మధ్యలో ఏదో ఒక సండే బ్రాంచీలకి వెళ్తున్నప్పుడు కుదరకపోతే చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఫస్ట్ సండే అందరికీ ప్రేయర్ చేసి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ గురించి ప్రార్థిస్తూ ఉంటాం.
అయితే ఆ బ్రదరు వచ్చాడు, పాప నాతో ప్రార్థన చేయించుకుని వెళ్దామని. లాస్ట్లో కూర్చున్నాడు, చాలామంది జనం ఉన్నారు. సరే, ఈ లోపల మన బ్రదర్స్ చెప్పారంట, ఆ అన్న ఇప్పుడు లాస్ట్లో అన్న కలుస్తాడులే, ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, మీరు భోజనం చేసి కూర్చోండి అని అంటే, ఆయనకి పాపం భోజనం పెట్టారంటే పిల్లలు చక్కగా వడ్డించారంటే కూర్చోబెట్టి ఆ ప్రేమ చూపుతూ ఉన్నారన్నమాట. సో లాస్ట్కి నేను అంతా అయిపోయి నేను జస్ట్ భోజనం చేయడానికి వెళ్తాను అడిగి ఆడు కూర్చుని ఉన్నాడు ఆయన. సో అన్న మిమ్మల్ని కలుద్దామని ప్రార్థన చేసుకుని వెళ్దామని వచ్చినానన్న అని చెప్తూ, అన్న మీకు దేవుడు నిజంగా, నేను మామూలుగా వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోదామని వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ సంఘస్థుల్ని చూసినప్పటికీ ఎంత మంచితనం నాకు గుర్తొచ్చిందని, ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రేమ లేదన్న, అసలు ఎంత పట్టించుకున్నారో, కుర్చీ వేశారు, నాకు బిర్యానీ పెట్టారన్న, దేవుడికి స్తోత్రం, ప్రేమ చూపారు, అస్సలు ఇంత మంచితనం, అసలు తినేదాకా అసలు ఊరుకోలేదు. సో మరలా వాళ్ళకి అన్యజనులుగా ఉన్న వాళ్ళకి దేవుని ప్రేమ ఎలా అర్థమైందంటే, సంఘ బిడ్డలు చూపిన ఆ మంచితనం. లాస్ట్లో ఆయన నాతో అంటుంటాడు, అన్న దేవుడు మీకు కూడా చాలా ఓపిక ఇచ్చాడన్న, ఎంతమందిని ఎలా భరిస్తున్నారన్న, స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఒకసారి. సో ఎంత అలా భరిస్తున్నారనంటే, నాన్న దేవుడే మంచివాడు, మనం ఆరాధించిన దేవుడు ఎవరు చెప్పండి, మంచివాడు, యెహోవా మంచివాడు. ఆయన మంచివాడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనకి కూడా ఆ మంచితనం, ఒక లైట్ ఉంటే ఆయన ఆ కిరణాలు ఎలా ఫోకస్ అవుతాయో, దేవుడు మంచివాడు కాబట్టి ఆయన బిడ్డలమైన మన మీద కూడా ఆ మంచితనం అనే కిరణాలు ప్రకాశిస్తాయి. కనుక అన్యులుగా వచ్చిన వాళ్ళు ఆ మంచితనం గుర్తించి అద్భుతంగా ప్రభు మార్గాల్లోకి వస్తున్నారు ఇప్పుడు, దేవునికి స్తోత్రం. సో నేను కోరుకుంటున్నాను, మీ ఇంట్లో కూడా మంచితనం, మీ కుటుంబంలో మీ బంధువుల మధ్యలో మంచితనం. ఏమండి, మంచి పేరు సంపాదించుకోవడానికి చాలా టైం పడుతుందండి, కానీ చెడ్డ పేరు సంపాదించుకోవడానికి ఈజీ, ఒక్క సెకండ్ కూడా పడదా. కనుక ఆవేశాల్లో, కోపాల్లో అన్న మాట మరలా తిరిగి వెనక్కి తీసుకోలేం. కనుక మీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా మంచితనమే కావాలి. ఆ మంచితనం ఎక్కడదంటే వెలుగు యొక్క ఫలం. వెలుగు ప్రభువే కనుక ఆయన బిడలమైన మనలోనికి ఆ మంచితనం వచ్చును గాక. సో ప్రభు చెప్తా ఉంటాడు, ఆత్మఫలం ఏమనగా చెప్పండి, ఫీలింగ్ ద బ్లాంక్స్. ప్రేమ, ఓకే 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 ఓకే, చూసారా మంచితనం ఎక్కడిది? ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలాల్లో ఒక ఫలం మంచితనం. సో మన మంచితనమే మనల్ని ఎప్పుడు కూడా ఒక వెలుగుగా చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎవరయ్యానంటే మదర్ తెరిసా. ఏ మంచితనం అండి బాబా, ఆమె చూపిన మంచితనం, ఆమెను చూపిన ఒక చక్కని మోడల్ అంతే. ఇంకా అసలు మంచితనానికి మారు పేరు మదర్ తెరిసా అంతే. ఇంకా కనుక మీ కుటుంబాల్లో కూడా మంచితనాన్ని సంపాదించుకోండి. ఆ మంచితనం అనే వెలుగు మీ మీద ఎప్పుడైతే ఉంటుందో అది సమాజం చూస్తుంది, ప్రజలు గుర్తిస్తారు. ఆ వెలుగులోనికి ఖచ్చితంగా ప్రజలు వస్తారు. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ యేసయ్య ఈ వాగ్దానము సొంతము చేయునుగాక. ఆ ప్రసంగి పుస్తకంలో ఒక మాట ఉంది చూడండి, 2వ అధ్యాయం 26వ వాక్యం. ప్రసంగి పుస్తకం 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి, దైవ దృష్టికి మంచివాడిగా ఉండేవాడికి దేవుడు జ్ఞానమును, దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా నీకు? జ్ఞానము, తెలివి, ఆనందాన్ని అనుగ్రహించును గాక. ఏమండి, ఎంతమంది ఆనందంగా ఉండాలనుకుంటున్నారని అడిగారనుకోండి, అందరూ చేయెత్తుతారు. దేవుడు కూడా చెప్తున్నాడు, మంచి వారికి దేవుడు ఆనందాన్ని దయచేస్తాడు. ఈ రోజున చాలామందికి అన్నీ ఉన్నాయి కానీ ఆనందం కొదువైపోతుంది. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా జ్ఞానం, తెలివి, ఆనందాన్ని కూడా ప్రభు దయచేస్తాడు. చాలాసార్లు అడుగుతూ ఉంటారు కదా, ఎవరండి మంచివాళ్ళు, ఎవరండి ఈ భూమి మీద మంచివాళ్ళు ఉన్నవాళ్ళు అసలు లేరండి బాబు
అంటూ ఉంటారు. ఉన్నారండి, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. తన పోలికలో చేయబడిన తన బిడ్డల్ని దేవుడు మంచివారిగానే నియమించాడు. మంచి స్థాయిలోనే వాళ్ళని ఉంచుతూ వచ్చాడు. ప్రత్యేకంగా తండ్రులు, ఇప్పుడు మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. మీరు మంచి తండ్రి, మీ పిల్లలు మిమ్మల్ని మంచి మా డాడీ ఈజ్ బెస్ట్, గుడ్, ఇంకేముంటాయి పేర్లు. సో అట్లా అనాలంటే మీరు ఒక తండ్రిగా మీ పిల్లల కోసం చేయవలసిన ఒక పని ఉంది. చూడండి, అండ్ పరిశుద్ధ లేఖనాల్లో ఈ మాట రాస్తుంది. సామెతల గ్రంథం 13:22. సామెతలు 13:22. మంచివాడు తన పిల్లలకి పిల్లల ఆస్తికర్తలుగా చేయను. అమ్మో, మరలా ఒకసారి గట్టిగా తండ్రులు చదువుతారు. అందరు తండ్రులైన వాళ్ళు అందరూ చదవండి. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. హలో, మంచి తండ్రులందరూ చేయొద్దండి. తండ్రులు ఆ బిడ్డల కన్నా తండ్రులు ఒకసారి చేయొద్దండి, పర్లేదు, మీకోసం ప్రార్థన చేస్తాం. మీ పిల్లలు మీకోసం సఫర్ అవ్వకూడదు. అందుకే కదా ఈ ప్రయాస, అందుకే కదండి ఈ ప్రయాస, పిల్లల కోసమే కదా ఇంత కష్టపడుతున్నారు తండ్రులు. సో మంచివారంట పిల్లల్ని ఆస్తికి కర్తలుగా చేస్తారంట. కాబట్టి నేను కోరుకుంటున్నాను, ఆ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఈ సంవత్సరం మీరు తీర్మానం చేసుకోండి, ప్రభువా నేను నా పిల్లలకి ఏమీ లేకుండా చేసిన వాడిగా ఉండకూడదు, నా పిల్లల్ని ఆస్తికి కర్తలుగా చేయాలి. గట్టిగా చెప్తారా ఆమేనని? ఖచ్చితంగా మీ పిల్లలకి మంచి తండ్రిగా నువ్వు ఆ స్థానంలో ఉండడానికి బైబిలే చెప్తున్న సత్యవాక్యం ఇది. బైబిల్ గ్రంథంలో చాలామందికి మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది పేర్లు రాసి పెట్టినారు. 7 ఉన్నారండి, ఒక లిస్ట్లో 7 పేర్లు మెన్షన్ చేశాడు. ఈ మంచి వాళ్ళు 7 కూడా అపోస్తులు వాళ్ళని పరిచర్య కోసం వాళ్ళని నియమించారన్నమాట. అందులో ఫిలిప్పు అండ్ స్టెఫెన్ వాళ్ళ పేర్లు రాశారు. చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, 6వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3-5 వచనాలు తర్వాత చదివితే అక్కడ మంచి పేరు పొందిన కొంతమంది లిస్ట్ ఉన్నారు. 7 ఉన్నారు. అందులో స్టెఫెను, ఫిలిప్పు వీళ్ళిద్దరూ మనకి ఎక్కువగా కనబడతా ఉంటారు అన్నమాట. ఏమండి, రాళ్ళిచ్చి కొడతా ఉన్నారు స్టెఫన్ని. ఏమండి, ఎవరైనా రాళ్ళిచ్చి కొడతా ఉంటుంటే ఎవరైనా మామూలుగా ఒక చెంప మీద వాయించారనుకోండి, ఆ చెంప వాయించకుండానే మనం వాడు 2 చెంపలు వాయించేస్తూ ఉంటాం. వాడు వచ్చి మనల్ని అడుగుతాడు, బాబు ఎవరైనా ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా చూపించమని మీ బైబిల్లోనే రాసుంది కదంటే, మీరు ఇచ్చే ఆన్సర్ ఏమిటంటే 2 చెంపలు వాయించేసి అదేమో క్రొత్త నిబంధన, నేను చేసిందేమో పాత నిబంధన, దెబ్బకు దెబ్బ చెంపకు చెంప. అట్లా చేస్తే మంచితనం ఎక్కడ వస్తుందండి? వాళ్ళు అన్నారు, మనం కూడా అంటే ఉపయోగం ఏంటి? వాళ్ళకి నీకు తేడా ఏంది? వాళ్ళు తిట్టారు, వాళ్ళు దూషించారు, నువ్వు కూడా తిడతా ఉంటుంటే వాళ్ళకి నీకు తేడా ఎక్కడ? ఖచ్చితంగా మంచితనం మనం ఎప్పుడు కాపాడుకుందాం. దేవుడు షమ్మా కుటుంబంలో మిమ్మల్ని అందరి దేవుడు ఆ స్థాయిలో ఉంచాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రభు తన కృపలో స్థిరపరచునుగాక. భర్త భార్య దగ్గరికి వచ్చి అంటున్నాడట, ఏమే రేపు నా బర్త్డే, నీకు నీ పుట్టినరోజులకి ఎన్నెన్నో గిఫ్ట్లు, వాషింగ్ మిషన్ ఒక గిఫ్టు, ఫ్రిడ్జ్ ఒక గిఫ్టు, అక్కడికి ఇంకేమి ఇచ్చారమ్మా మీకు, సెల్ ఫోన్ ఒక గిఫ్టు, ఏది కావాలంటే ప్రతి బర్త్డేకి ఒక శారీ కొంటూ అన్ని గిఫ్ట్లు ఇస్తా వచ్చాను కదా, నా బర్త్డే రేపు కాబట్టి ఒక గిఫ్ట్ రింగ్ ఇవ్వా అన్నాడంట భర్త. వెంటనే రెడీగా ఉందన్నమాట భార్య, అమ్మగారు మాట, ల్యాండ్కి ఇమ్మంటావా సెల్ ఫోన్కి ఇమ్మంటావా అంటుందంట. రింగ్ అంటే ఏంటి? సెల్ ఫోన్ రింగా? ఆ రింగ్ కాదు కదండి, జస్ట్ చేతికి పెట్టుకునే రింగ్ అడిగాడు ఆయన. సో మీరు ఆలోచించారు, చాలామందిలో మంచితనం ఉన్నారు, కొంతమంది మంచితనాన్ని ప్రదర్శించాలి సమాజానికి.
సో స్టెఫెను రాళ్లతో కొడుతున్నప్పుడు కూడా ప్రభువునితో ఇట్లా అంటున్నాడు, ప్రభా వీళ్ళని క్షమించండి అయ్యా, వీళ్ళని మన్నించండి ప్రభువా. సో దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలాంటి దీనత్వము, సాత్వికము ధరించుకున్న బిడ్డలుగా ఉండాలి. సమాజానికి మంచితనం కొరువైపోయింది. ఎవరు చూసినా సమాజంలో స్వార్థ ప్రియులు ఎక్కువగా ఉన్నారు. కనుక ఒక క్రైస్తవుడు ద్వారానే సమాజం వెలుగుమయంగా మార్చబడుతుంది. అది ప్రభు బిడలమైన మనతో చెప్తున్నాడు. ఆయన నీవిన్నాళ్ళు ఒకవేళ అప్పుడప్పుడు వెలుగుతూ అప్పుడప్పుడు ఆరిపోతూ వచ్చేవి అట్లా కాకుండా నీవే ఒక వెలుగుగా ఉంటే ఆ వెలుగులోనికి ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. యేసు క్రీస్తు నామములో ప్రభు మిమ్మల్ని అలాగ వెలుగుమయముగా మార్చునుగాక. ఇంకాస్త గట్టిగా ఆమేన్ అని చెప్పండి ఒకసారి. దైవ సన్నిధిలో మనమందరం ఆ తీర్మానాన్ని కలిగి భక్తి చేయాలి. సమాజం కొరకు మన భక్తి ద్వారా వాళ్ళ ఆత్మీయ స్థితి బలపరచబడినట్లుగా దేవుని సన్నిధిలో ఒక నిర్ణయానికి ఈ ప్రారంభ రోజే నువ్వు రావాలి. సో ఇన్నాళ్ళు ఎట్లా గడిచిపోయిందో బైబిల్ చెప్తుంది కదా, ఎవరైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాను. ఇంకొక మాట, యెహోవా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచు. వాస్తవంగా మీరు చెప్పండి, సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా వస్తువు ఏమవుతుందో చెప్పండి, పాతబడిపోతుంది. నా చేతిలో ఉన్న మైక్, సో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది ఈ మైక్, ఎట్లాగా కలర్ లేకుండా అలా మాత్రం రంగు రోజుకి కూడా పోతూ ఉంది. సో రోజులు గడిచినప్పటికీ దాని క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. మీరు వాషింగ్ మిషన్ అయినా, లేకపోతే ఫ్రిడ్జ్ అయినా, ఇన్వర్టర్ అయినా, బైక్స్ అయినా, కార్లు అయినా సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏమవుతుందంటే డొక్కైపోతుంది, ఇంకేం పని చేయదన్నమాట. అందులో పార్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతుంటుంది. సో మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మార్చేసుకుంటాం. సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఏ వస్తువు అయినా పాత అయిపోద్ది. కానీ దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా, సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాలు ఎప్పుడూ నూతనంగానే మారుతాయి. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ. నిన్ను ఒక నూతన సృష్టిగా, నీ భర్తని, నీ పిల్లల్ని ఒక నూతన సృష్టిగా దేవుడు మార్చి, మంచితనం కరువైపోతున్న ఈ చివరి దినాల్లో మంచివాడిగా దేవుడు నిన్ను నియమించాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. సో దైవజనుల్ని ఎంతోమందిని నేను చూశాను. కొంతమంది సేవకులు, వాళ్ళలో నేను చూసింది ఏమిటంటే మంచితనం. ఆ మంచితనం నిజంగా అది దేవుణ్ణి బట్టి వారిలో మేము చూడగలుగుతూ వచ్చాం. రామగుండం వెళితే సురేష్ అయ్య గారని ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. సో గత కాలంలో ఇక్కడ కూడా వచ్చినారు ఆయన, చల్లపల్లి మీటింగ్స్ కూడా వచ్చినప్పుడు. సో మనకి ఇక్కడ పాత మందిరం ఉండేది, దాని పక్కనే చిన్న రూము, ఆ 8 అడుగుల రూమ్ చిన్న రేక్ షెడ్లో ఉంటే అయ్యగారు ఇట్లా వచ్చారని అక్క జస్ట్ రామగుండంలో 1 మంత్ అక్కడ బైబిల్ సెమినార్కి వెళ్ళారు. సేవకులు వచ్చారు కదా, మన ఇంటికి పిలుద్దాం సో అని అంటే, సో వచ్చారన్నమాట. అన్న చూసి లోపల నా రూమ్ అట చిన్న గది, ఆ గదిలో నాకు చిన్న మంచం అట, దాంట్లోనే కూర్చున్నాడు అన్న. భోజనాలు సిద్ధపరిచాం. సో ప్రేయర్ చేస్తూ వెళ్తా జస్ట్ ఇక్కడ కారు ఆగిందన్నమాట. ఆ లోపల నుంచి వచ్చి వెళ్ళిపోతున్నాడు. చూసి ఆయన అంటాడు, ఏమంటారంటే మీరు ఈ పక్క స్థలాలు ఎవరి అని అడిగారు. ఏమండి ఎవరియో మాకు తెలీదు, ఒక్కొక్క సైట్ ఒక్కొక్కరిదండి అంటే, బాబు మీకు ఇవన్నీ ఇచ్చేస్తాడు యేసుప్రభు అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో ఏ దైవజనుడు ఇక్కడ అడుగు పెట్టిన వారి నోట ఒక్కటే మాట, ఈ క్యాంపస్ మీదే దేవుడికి స్తోత్రం. సో దేవుని యొక్క వారి నోట, ఏ సేవకులు మన దగ్గరికి వచ్చి అడుగు పెట్టినా వారి నోట మంచి మాటలు దేవుడు పలికిస్తూ ఉన్నాడు. కొంతమంది చెప్తూ ఉంటారు, బాబా ఆయన ఉన్నాడండి బాబా, శాడిస్ట్ అండి బాబు, ప్రతిరోజు శాపాలెట్టేస్తాడండి బాబు. దేవుడికి స్తోత్రం. సో దేవుడు మనకి అట్లాంటి స్థాయిని ఇవ్వలేదు. మంచి మాటలు ఉన్నది ఉన్నట్లుగా
సో దేవుడు ఆ స్థాయిలోనికి మన బిడ్డల్ని నడిపించాలి. మన నోట మంచి మాటలు, ముత్యాలంటి మాటలు అనేకులకి దీవెనకరంగా మారేటట్లుగా ప్రభు సహాయము చేయనుగాక. దైవజనులు అబ్రహాం పాస్టర్ గారిలో నేను కూడా చూసింది అదే, మంచితనం. సో వాళ్ళ స్థాయి ఏంటండి, కొన్ని లక్షల మందికి విశ్వాసులు వాళ్ళు, కొన్ని సంఘాలకి కాపరి. అంతమందిలో మమ్మల్ని గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసి హత్తుకుని అసలు దేవుని ప్రేమను పంచటం. సో సేవకుల్లో నేను చూసి నేర్చుకున్నాను. ప్రభు సేవకుడిగా నేను కూడా అలాగే ఆ మంచితనాన్ని అనేకులకి పంచే స్థాయిలో ఉండాలని కూడా ప్రభు ఎదుట నేను తీర్మానాలతో భక్తి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలైన మీరు కూడా మంచితనం. సో మనతో వచ్చింది అందుకే కదా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కాబట్టి ఆ మంచితనాన్ని, ఆ మంచితనం అనే వెలుగు మనలో ఉండేటట్లుగా మనం సిద్ధపడదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. జనములు నీ వెలుగునకు వస్తారు. కాబట్టి ఇప్పుడు 7 మాటలు చెప్పను, కానీ ఆఖరి 3 మాటలు చెప్పేసేయండి, ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడు వస్తారు జనాలు? మనం వెలుగుతో ఉండాలి, సత్క్రియలు చేయాలి, అదొక వెలుగు. 2, ఉపదేశం అంగీకరించాలి, ఆ ఉపదేశం అనే వెలుగులోనికి ప్రజలు వస్తారు. సో లాస్ట్ వర్డ్ మంచితనం. సో మంచితనం ద్వారా కూడా ప్రజలు వస్తారు. ప్రభు మనల్ని అలాగూ స్థిరపరిచి నడిపించి ఈ వాగ్దానం ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రారంభంలో నుండి ఈ రెండింగ్ లోపల అద్భుతం ప్రభు చేసి విస్తారమైన ప్రజలను దేవుడు తీసుకొచ్చి 2 ఈ సేవను అభివృద్ధి చేయనుగాక. మీ ఉద్యోగాల్లో ఆ స్థాయిని దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మోకరించండి, లేకపోతే అందరూ లేచినబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలాసేపటి నుంచి కూర్చున్నారు కదా, ఒక్క నిమిషం లేచినబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నా జీవితం వెలుగుమయముగా మార్చును తండ్రి, అయ్యా నా జీవితాన్ని వెలిగించు ప్రభువా, ప్రభు నా దీపము వెలిగించు, దేవుడవు నీవే, దేవుడవు నీవే, దేవుడవు నీవే. హల్లెలూయా. నీ దేవుడని యెహోవా, యెహోవా చీకటిని వెలుగుమయముగా మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి అందరూ. ప్రభువా, ప్రభువా నాలో సత్క్రియలు ప్రారంభించండి నాయన. హల్లెలూయా. ప్రభు నీకు స్తోత్రం నాయన, నా జీవితాన్ని వెలిగించు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి అందరూ. ప్రభా ఉపదేశాన్ని అంగీకరిస్తానయ్యా, లెమ్ము తేజరిల్లు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము అని నన్ను